దీక్ష పూర్తయింది కాబట్టి నా దీక్ష పేరు ఏమిటంటే సత్య గౌర చంద్ర దాస. గౌర చంద్ర అంటే అది చైతన్య మహాప్రభుల వారి యొక్క పేరు అన్నమాట. ఎవరు చైతన్య మహాప్రభులు వారంటే శాస్త్రాలు చెప్పేది ఏమిటంటే ఆయన సాక్షాత్తు ఆ శ్రీకృష్ణుడి భక్తావతారం. వెస్ట్ బెంగాల్లో వెలిసిన ఒక అవతారం అన్నమాట. 500 years బ్యాక్ ఈ సంకీర్తనోద్యమాన్ని ప్రారంభించింది ఆయనే స్వయంగా. భగవంతుడి యొక్క భక్తావతారం. ఆ పరంపరలో వస్తున్న వారే ఆచార్యులు. అది చెప్పాను కదండి, 32వ ఆచార్యులు అన్నమాట. చైతన్య మహాప్రభులు వారి యొక్క గురువులు మధ్వ సంప్రదాయంలో వచ్చారు అన్నమాట. ఆయన కూడా గురువు ఉన్నారు. దేవుడు వచ్చినా సరే గురువుని తీసుకుంటాడు. చూడండి, కృష్ణుడు సాందీపుని ముని దగ్గర నేర్చుకున్నాడు. ఆయన అవసరమే లేదు, ఆయన కూడా గురువు దగ్గరికి గురువునే. ఎందుకంటే ఆ ప్రిన్సిపల్ చూపిస్తున్నాడు అనమాట. రోజు పగటిపూట అండి ఒక కళ నేర్చేసుకునేవాడు స్వామి కృష్ణుడు బలరాముడు. నైట్ కల్లా అది ప్రాక్టీస్ అయిపోయేది కంప్లీట్గా. నెక్స్ట్ రోజున ఇంకొకటి 64 రోజులు 64 కళలు నేర్చుకున్నాడు. యాక్చువల్గా ఆయన నేర్చుకోవాల్సిందంటూ ఏం లేదు, కానీ చూపించడానికి అలా 64 రోజులు ఆయన నేర్చుకున్నారు అనమాట. సో ఆ రకంగా సత్య అంటే ఇటర్నల్, ఎప్పుడు ఉండేది. గౌరచంద్ర అది చంద్రుల్లా అంటే గౌర అంటే చైతన్య మహాప్రభులు వారు. దాస అంటే ఆయన సేవకుడు అనమాట. అంటే మా పేర్లో అన్ని చోట్ల దాస అని వస్తుంది అనమాట. కృష్ణదాస, గోవిందదాస, అలాగే గౌరదాస అట్లా వస్తుంది అన్నమాట పేరు. చాలామంది ఏమనుకుంటారంటే దాస అంటే మేము బెంగాల్ వాళ్ళమేమో అనుకుంటారు. మాకు అంటే సంప్రదాయం అక్కడ నుండి రావచ్చు, కానీ ఇది యూనివర్సల్ రిలీజియన్, యూనివర్సల్ సంప్రదాయం అన్నమాట. కానీ సంకల్ప బలం అని అంటారు కదండి. నిజానికి ప్రతి ఒక్కళ్ళం ఈరోజు నేను మా అబ్బాయికి మంచి ఉద్యోగం రావాలి, లేదా ఇంత సంపాదించాలి, లేదా మా అమ్మాయికి మంచి సంబంధం రావాలి, వాళ్ళకి పిల్లలు పుట్టాలి, ఇలాంటి ఎన్నో కోరికలు కోరుకుంటూనే ఉంటారు నిజ జీవితంలో ప్రతి ఒక్కళ్ళు. నిజమైన సంకల్ప బలం అంటే ఏమిటి? ఇలా కోరికలు కోరుకోవడంలో తప్పంటూ లేదు. అంటే ఏదో ప్లాన్ ఉండాలి కదా, మా అబ్బాయి ఫలానా కావాలి అట్లా. కానీ ఇక్కడ ఇష్యూ ఎప్పుడు వస్తుందంటే ఆ టార్గెట్ మీద బాగా ఫిక్స్ అయిపోతే అక్కడ ఇష్యూ వస్తుందన్నమాట. ఏంటా ఇష్యూ? ఒకవేళ రాకపోతే ఆ అబ్బాయి ఫ్రస్ట్రేషను, పేరెంట్స్ ఫ్రస్ట్రేషను, ఇది చాలా ఎక్కువైపోయింది అనమాట. సో భగవద్గీత ఏం చెప్తోంది అంటే కర్మణ్యేవాధికారస్థే మా ఫలేషు కదాచన. దాని అర్థం ఏమిటంటే, నాయన నీకు టార్గెట్ ఉండొచ్చు. సరే, ఒక స్టూడెంట్ ఏమనుకుంటాడు, నాకు 80 మార్కులు రావాలని అనుకుంటాడు. సరే, టార్గెట్, దానికి తగ్గట్టుగా కష్టపడుతున్నాడు. కానీ భగవంతుడు ఏమంటున్నాడు అంటే, నీ చేతిలో ఉన్నది ఏంటంటే నువ్వు చేయగలిగిన కర్మ. నెక్స్ట్ స్టెప్ ఏం చేయగలవు, అది చేయి. ఫలితాలు మాత్రం మానవుడి చేతిలో లేదు, అది భగవంతుడి చేతిలో ఉంది. సో ఎవరైతే ఇది అర్థం చేసుకుంటారో, అంటే ఈ డివిజన్ అనమాట. ఏంటి ఆ డివిజను? నా చేతిలో ఉన్నది ఏంటి? కర్మ, అంటే నేను చేయాల్సిన డ్యూటీ. కానీ భగవంతుడి చేతిలో ఆ ఫలితం ఉందన్నమాట. సో నేను చేసి, స్వామి ఇంకా నీ ఇష్టం, నాది బెస్ట్ కెపాసిటీ నేను చేశాను, ఇంకా నీ ఇష్టం అనేసి ఎవరైతే ఆ రకంగా దేవుడి మీద ఆధారపడి తన కర్మలు చేస్తాడో వాడు సంకల్ప బలం గట్టిగా ఉంటుంది. మళ్ళీ వాడిలో టెన్షన్లు ఉండవు, యాంగ్జైటీస్ ఉండవు. ఆ వచ్చే ఫలితం మీద కూడా వీడు అంటే దాని మీద ఏంటారు, ఎమోషన్స్ ఏం పెట్టాడు. ఏది ఇస్తే అది, ఎక్కువ ఇచ్చినా తక్కువ ఇచ్చినా సరే భగవంతుడి యొక్క అనుగ్రహము అని తీసుకుని నెక్స్ట్ టైం ఏమైనా ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలా, నెక్స్ట్ టైం ఏమైనా ఇంకా చేసుకోవాలనేసి ఆలోచిస్తాడు తప్పితే హీ విల్ నాట్ బి డిప్రెస్డ్, హీ విల్ నాట్ గో టు నెగటివ్ పాత్. కరెక్ట్. ఒక మంచి బ్రైట్ స్టూడెంటు, ఇక్కడ చాలా మంచి కాలేజ్ అన్నమాట హైదరాబాద్లో. అంటే వీ డోంట్ వాంట్ టు నేమ్ ద ఇన్స్టిట్యూషన్. ఎస్ సార్. ఆయన అక్కడ పాస్ అయ్యి విదేశాలకు వెళ్ళాడు చదువుకోవడానికి. చాలా బ్రైట్ స్టూడెంట్ అబ్బాయి. విదేశాలకు వెళ్ళినప్పుడు అంటే మేము న్యూస్ పేపర్లో చదివినదంతాను. ఆయన టార్గెట్ ఏంటంటే 95 మార్క్స్ టార్గెట్ పెట్టుకున్నాడు, 93 వచ్చినాయి. కెన్ యూ బిలీవ్? ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోయాడు అండ్ ఈ కమిటెడ్ సూసైడ్. అయ్యో, 2 మార్కులు తగ్గాయనా? అయ్యో నారాయణ. మరి ఎక్కడొచ్చింది సమస్య? సో కృష్ణుడు ఏమంటాడు అంటే, ఆ వచ్చే ఫలితం ఉంటుంది చూసారో, అంటే 93, 95, 99, అది మానవుడికి అతీతంగా ఉండే ఫలితం. అది అంటే మన చేతిలో లేదు, అది నువ్వు అనుకోవచ్చు. సో డోంట్ బికమ్ ఎమోషనల్ అబౌట్ 95.
ఓకే. ఆ ఫిగర్ మీద నువ్వు ఫిక్స్ అయిపోవద్దు, దాని మీద నువ్వు ఎమోషన్స్ పెట్టద్దు. అది ఇది కావచ్చు, అది కావచ్చు, అంత దేవుడి ఇచ్చ అనేది మనం వెళ్ళిపోవడం అంత జీవితంలో. అలా స్పోర్టివ్గా ఉండాలండి. కరెక్ట్ కరెక్ట్. జీవితంలో మనం నెగ్గాలి అంటే ఆ రిజల్ట్ మీద కొద్దిగా స్పోర్టివ్గా ఉండాలన్నమాట. మన స్పోర్ట్స్ మెన్లో చూస్తుంటాం కదా, క్రికెట్ మ్యాచ్లో ఎంతోమంది ఆడుతుంటారు, ఒకసారి వస్తుంది ఒకసారి పోతుంటుంది, అదర్వైజ్ వాళ్ళు సర్వైవ్ కాలేరు. కరెక్ట్ సార్. అలాగే మనం కూడా జీవితంలో ఇలాగ సరే 95 అనుకున్నాం, సరే భగవంతుడి మీద ఆధారపడి నువ్వు చేయి, మన కర్మ ఫలితము ఏదో 93 వచ్చింది, నెక్స్ట్ టైం నేను ఇంప్రూవ్ చేసుకుంటాను. 93 కూడా ఏం తక్కువ కాదు కదా. లక్షలాది మందికి సాధ్యం కాదు, నీకు సాధ్యమైంది. అట్లాగా కొద్దిగా ఈ భగవద్గీతను అర్థం చేసుకుంటే అబ్బాయి బతికిపోయేవాడుగా, అంత మంచి టాలెంట్ ఉన్నవాడు. చిన్న టెక్నిక్ అంత ఇది, దాని మీద ఎమోషన్స్ పెట్టద్దు, జస్ట్ బీ న్యూట్రల్, ఎంత వస్తే అంత, అలా స్పోర్టివ్, అంత అయిపోయాయి. 3 ముక్కల్లో వాడు బతికిపోయేవాడు. అందుకనే మేము రికమెండ్ చేసేది భగవద్గీత. భగవద్గీత చాలా మంది ఏమనుకుంటారు అంటే ముసలోళ్ళు అయిన తర్వాత చదువుకోవాలనేసి, కానీ ఇప్పుడు కష్టం వచ్చింది ఎవరికి, ఆ యంగ్స్టర్కి. జస్ట్ ఇంకా గ్రాడ్యుయేషన్ కూడా కంప్లీట్ చేయలేదు పాపం మా అబ్బాయి. సో మరి చిన్నప్పటి నుండి నేర్చుకోవాల్సిన గ్రంథం అది. నేను చెప్పాను చూడండి, ప్రహ్లాద్ మహారాజ్ ఏమంటాడంటే 5 ఏళ్ల నుండి నేర్చుకోవాలి ఇది అంటాడు, 5 years నుండి నేర్చుకోవాలి ఇది. అప్పుడే ఆ వయసుకు వచ్చేటప్పటికి కాస్త ఎక్స్పీరియన్స్ ఉంటుంది, జీవితంలో వచ్చే ఒడిదొడుకుల్ని వాడు ఎదుర్కోగలుగుతాడు అన్నమాట. కరెక్ట్. సో భగవద్గీత ఈజ్ కంపల్సరీ. అది మన చేతిలో ఉండాల్సిన ఒక కరపుస్తకం, హ్యాండ్ మాన్యువల్ అన్నమాట అది. సో వీ రికమెండ్ ఎవ్రీబడి ఈ భగవద్గీత యథాతథము అన్న గ్రంథం అన్నమాట. అలాగే ప్రభుజీ, ఏపీలో మనం ఏదైతే ఈ అన్నా క్యాంటీన్ అనేది చేస్తున్నామో దాని రూపకల్పన ఎలా జరిగింది అసలు? గవర్నమెంట్ వారి యొక్క రూపకల్పన, ఆనరబుల్ సీఎం గారి యొక్క ఆలోచన. ఒక పేదవాడికి కూడా 3 పూట్ల మంచి వసతులతో భోజనాలు పెట్టాలి అన్న సంకల్పము. సో దానికి మాతో పార్ట్నర్షిప్ చేయడం అనేది మా యొక్క ఏమంటారు ఒక గర్వకారణంగా భావిస్తున్నాం అన్నమాట. అంటే ఆల్రెడీ మాకు ఈ అక్షయ పాత్రతో ఇట్లాంటి కార్యక్రమాలతో ఎక్స్పీరియన్స్ ఉండడము, తర్వాత అక్కడ వారు గమనించడము, అదంతా చూసి తర్వాత ఆ రకంగా మాకు అవకాశం రావడం జరిగిందన్నమాట. అలాగే కోకాపేటలో ఇప్పుడు నిర్మించబోతున్నటువంటి హెరిటేజ్ టవర్ ఏదైతే ఉందో, అసలు అంటే అది నిర్మించవలసిన అవసరం ఏమిటి, ఇప్పుడు అందులో జరగబోయే కార్యక్రమాలు ఏమిటి, అసలు దేనికోసం అంటే ఏం చెప్తారు? సో ఇక్కడ మన కోకాపేటలో అక్కడ ఒక ఉదార స్వభావం కలిగిన కొంతమంది వాళ్ళ గోశాలలో భాగంగా ఒక 6 ఎకరాల భూమిని మాకు లాంగ్ లీజ్కి ఇచ్చారన్నమాట. ఆ భూమిలో మేము ఏమనుకున్నామంటే ఒక హరే కృష్ణ హెరిటేజ్ టవర్ అనేసి ఒకటి కడదామని. అది వినూత్నంగా ఆగమం ప్రకారము ట్రెడిషనల్ ఎలిమెంట్స్ను తీసుకుని మరియు కొన్ని మోడర్న్ ఎలిమెంట్స్ని జోడించి ఒక హెరిటేజ్ టవర్గా, ఒక కల్చరల్ సెంటర్గా దాన్ని తీర్చిదిద్దడం చేయాలనేసి ఒక సంకల్పం అన్నమాట. ఇందులో ఆ టవర్ ఎంత ఎత్తు ఉంటుందంటే 430 అడుగులు. దానిపైన జగన్నాథ చక్రం ఉంటుందన్నమాట, సుదర్శన చక్రము. మన భద్రాచలంలో కూడా చూస్తాము సుదర్శన చక్రము. అంటే ఆ చక్రాలు కొద్దిగా వేరుగా ఉంటాయి, కానీ అయినప్పటికీ అది సుదర్శనుడు అన్నమాట. సో 430 అడుగులు దానిపైన వస్తుంది ఈ చక్రము. సో లోన అంటే ఇన్స్పిరేషన్ తీసుకున్నమాట కొన్ని క్షేత్రాల నుండి. సీతారామచంద్రులు, హనుమంతుడు, రాధాకృష్ణులు బృందావనం నుండి, మన బాలాజీ తిరుమల నుండి, మాయాపూర్ నుండి ఈ చైతన్య మహాప్రభులు వారు, ఈ 4 దేవస్థానం అంటే 4 క్షేత్రాలు ఒకే చోట ఉండే ఈ హెరిటేజ్ టవర్. తర్వాత ప్రతి వారికి కూడా ఏదో ఒకటి ఉండాలని చెప్పి కొన్ని మల్టీప్లెక్స్లు పెడుతున్నాం. ఓహో. ఆ హెరిటేజ్ టవర్లో కొన్ని మల్టీప్లెక్స్లు వస్తాయి. ఓకే. 4D కానీ 5D కానీ ట్రై చేస్తున్నాం. మరి చూపించేది ఏమిటి, మన శాస్త్రాలు అన్నమాట. అంటే మహాభారతం, రామాయణం, శ్రీమద్ భాగవతం, వీటివి ప్లస్ వీటి నుండి వచ్చే విలువలను అందరికీ చూపిస్తాం అన్నమాట. అంటే మోడర్న్ ఫార్మాట్తో వీఆర్ టెలింగ్ ద ఏన్షియంట్ సీక్రెట్స్. ఏన్షియంట్ విలువలన్నీ కూడా మోడర్న్ ఫార్మాట్. ఎందుకు మోడర్న్ ఫార్మాట్ పెట్టాలి? ఎందుకంటే ఈ కరెంట్ జనరేషన్కి వాళ్ళకి మోడర్న్ ఫార్మాట్ ఒకటి తెలుసు. ఉదాహరణకి ఇప్పుడు మా టవర్లో ఎలా ఉంటుందంటే కొన్ని ట్రెడిషనల్ ఎలిమెంట్స్ ఉంటాయి, కానీ చక్కటి గ్లాస్ కూడా ఉంటుంది.
ఓహో. గ్లాస్ బ్లూ గ్లాసు అలా పైకి వెళ్ళిపోతుంది అనమాట. సో చూడడానికి ఏంటంటే అది మనకి ఇప్పుడు గ్లాస్ అనేది చాలా పరిచయం. పెద్ద పెద్ద బిల్డింగ్స్ మాల్స్ చూస్తున్నాం కదా, అన్ని గ్లాసులు ఉంటాయి. సో దెర్ ఇస్ ఎ గ్లాస్ ఎలిమెంట్ అండ్ ఆల్సో దెర్ ఇస్ ఎ ట్రెడిషనల్ ఎలిమెంట్స్ ఉంటాయి అన్నమాట. సో ఆ రకంగా మేము కంబైన్ చేసి మోడర్న్ ఫార్మాట్లు ఎందుకు తీసుకొస్తున్నాం అంటే, యాజ్ ఎ సెడ్, ఈ జనరేషన్కి అది కావాలన్నమాట. పిల్లలకు కానీ లేకపోతే యంగ్స్టర్స్కి కానీ కావాలి. అందుకని ఆ రకంగా అది వీ థాట్ ఆఫ్ దట్ ప్రాజెక్ట్. సో మల్టీప్లెక్స్లని, లైబ్రరీస్ అని చాలా హై టెక్నాలజీ డ్రివెన్ లైబ్రరీస్ మాట అన్ని. తర్వాత ఈ భగవద్గీత వీటన్నిటిని నేర్పించడానికి కొన్ని క్లాస్ రూమ్స్ అని, సెమినార్ హాల్స్ అని, ప్లస్ ఫ్యామిలీస్కి చిల్డ్రన్స్కి సెపరేట్ జోన్స్ ఉంటాయన్నమాట. ఉదాహరణకు చిల్డ్రన్ జోన్ ఉందనుకోండి, జస్ట్ ఐఎమ్ టెల్లింగ్ వన్ ఎగ్జాంపుల్. ఈ కాలంలో వాళ్ళకి కుంభకర్ణుడు ఎవరు అంటే అర్థం కాకపోవచ్చు. సో మేము అక్కడ ఏం చేస్తామంటే, ఒక పెద్ద కుంభకర్ణుడు ఇలా ఏదో ఉంటుంది, వాడు 4 ఎలా ఉంటుందన్నమాట. అది ఒక జారుడు బల్ల, అమ్మాయో అబ్బాయో చిన్నపిల్లవాడు ఇలా బాగుతూ కుంభకర్ణుడు అంటాడు అనమాట. ఓకే, అట్లీస్ట్ వాళ్ళ మైండ్ లో ఒక కుంభకర్ణుడు అనే వాళ్ళు ఒకళ్ళు ఉన్నారు, వాళ్ళ గురించి ఏమిటో తెలుసుకొని ఒక క్యూరియాసిటీనే పెంచాలి అట్లీస్ట్. అట్లాంటి చిన్న చిన్న ఒక చిల్డ్రన్ జోన్ తయారు చేస్తున్నాం అన్నమాట. ఫ్యామిలీస్కి వీరందరికీ కూడా అక్కడ కూర్చొని కాస్త దేవాంటూ ఒక అంటే 6 acresలో నుండి ఒక 2 acres ఐఎమ్ గివింగ్ ఫర్ గార్డెన్స్ ఓన్లీ, పార్క్స్ అండ్ గార్డెన్స్. దే ఆల్ కెన్ హ్యాపీలీ సెట్. దర్శనాలు అయిన తర్వాత ప్రసాదాలు తీసుకోవచ్చు, ఉచితంగా మేము ఇస్తాం కొన్ని ప్రసాదాలు. అదర్వైజ్ వారికి కొంతగా ఏమన్నా ద్రవ్యాన్ని చెల్లించి వాళ్ళు తీసుకోవచ్చు. ఫ్యామిలీస్ అందరూ కూర్చోవచ్చు. తర్వాత కళ్యాణి ఉంటుంది, తర్వాత వాటర్ ఫాల్స్ ఉంటాయి. సో సమ్ వాటర్ బాడీస్ ఆర్ దేర్. ఓకే. ఆ తర్వాత ఆ టవర్ పైన లేజర్ షో కూడా మేము ప్లాన్ చేస్తున్నాం అన్నమాట. ఓకే. ఓఆర్ఆర్ నుండి వెళ్తున్న వాళ్ళు కూడా ఆ లేజర్ షో చూడొచ్చు అన్నమాట. అద్భుతం. సో మోడర్న్ టెక్నాలజీని, ఏఐ బేస్డ్ టూల్స్ని, లేటెస్ట్ యానిమేషన్స్ని, థీమ్ పార్క్స్ని, వీటిని అన్నిటిని కంబైన్ చేసి దెర్ బి ఎ లాట్ ఆఫ్ ఎంగేజ్మెంట్ మాట అక్కడ. సో దాట్ విల్ బి ద ఏమంటారు ఐకానిక్ డెస్టినేషన్ ఫర్ ఎంటైర్ స్టేట్ అండ్. ట్రూ. ఎప్పుడు ఓపెన్ అయ్యే అవకాశం ఉంది సార్? మేము ఒక 4 ఏళ్లలో పూర్తి చేయాలని ఆలోచిస్తున్నాం. అందరూ ముందుకు వస్తే ఇంకా వేగంగా చేయగలుగుతాం. మీకంటూ పర్సనల్గా తీరిన కోరికలు ఇంకా ఉన్నాయా సార్? మాకు చాలా కోరికలు ఉంటాయి. ఉదాహరణకి ఇది 4 ఏళ్లలో కట్టాలనే స్థితి, అది కూడా కోరికే కదా. నిజంగా అది కూడా ఒక కోరిక. అట్లాగే ఎంతమందికి వీలైతే, ఇప్పుడు ఉదాహరణకి ఇక్కడ 1 లక్ష మందికి భోజనాలు పెడుతున్నాను అనుకో, వై నాట్ 10 lakhs? ఓహో. ఏవి పర్సనలైజ్డ్ గా లేవు, ప్రజల కోసమే ఉన్నాయని. పరోపకారార్థం, మొత్తం మూమెంటే అదండి, పరోపకారార్థం. కానీ ఆ మూడు, ఆ యాటిట్యూడు అది రావాలి అంటే కొద్దిగా మనం ప్రాక్టీస్ చేయాలి, ఈ తత్వాన్ని అర్థం చేసుకోవాలి. అందులోనే నా యొక్క స్వార్థం కూడా ఉంది అనేసి అర్థమైతే హ్యాపీగా చేస్తారు. నిజం. మరో జన్మంటూ ఉంటే ఎలా పుట్టాలన్నది మీకు? అంటే మా ఆచార్యులు వారు ఏం నేర్పించారు అంటే, ఇంకొక జన్మ ఉంటే ఎక్కడైనా కావచ్చు, కీట జన్మైనా పర్లేదు అంటారు. కాకపోతే నాకు భక్తుల యొక్క ఆ సాంగత్యం లభించాలి అంటారు అనమాట. స్వామికి భక్తి చేసే అవకాశం ఉంటే చాలు, అంతే. నాకు మోక్షం కూడా అవసరం లేదు, మళ్ళీ వెనకాల భగవంతుడి దగ్గరికి వెళ్ళాలని కూడా మేము ఆశించము. మమ జన్మనీశ్వరే భవతాత్ భక్తి రహేతుకి త్వయి అనేసి చైతన్య మహాప్రభులు వారు చెప్పారనమాట. అంటే జన్మజన్మలకు నేను వచ్చినా పర్లేదు, కానీ నీ యొక్క సేవను నాకు సేవాభాగ్యాన్ని కల్పించంటాడు అనమాట. చాలా అద్భుతం అండి, చాలా అద్భుతం. అందుకని చాలా మంది చదువుకున్న వాళ్ళు కూడా, మంచి ఇంటెలిజెంట్ పీపుల్ కూడా దీని పట్ల ఆకర్షితులు అవుతారు. కానీ దాని అర్థం ఇది ఒక ఏదో ఐఐటీలు కూలైతే ఐఐఎంలకి అని కాదు, అందరూ కూడా చక్కగా ప్రాక్టీస్ చేసే అతి తేలికైన మార్గం అన్నమాట ఇది. సో తర్వాత ఇంకొక విశేషం ఏంటంటే, కుల మత ప్రాంత భేదాలంటే ఏమి ఉండవు. మా గట్టి నమ్మకం ఏంటంటే, అందరూ కూడా భగవత్ సంబంధికులు, అందరూ కూడా ఆయనకు సంబంధికులు, ఆయన కొడుకులు, ఆయన సంబంధికులు. మనందరం యాక్చువల్గా ఒక ఫ్యామిలీ. శరీరాల వల్ల కాస్త డిఫరెన్సెస్ కనిపిస్తున్నాయి, కానీ ఆత్మస్వరూపులమైన మనకు అందరం కూడా ఆ భగవంతుడితో సంబంధం ఉందన్నమాట. సో అందరూ ఈక్వలే, ఆయన కంటిలో అందరూ సమానం అన్నమాట.
సో ఎవరికి కూడా మేము రెస్ట్రిక్షన్ చేయమన్నమాట. మా దేవస్థానంలో ఈ కులం వాళ్ళు ఈ మతం వాళ్ళు రాకూడదని కూడా ఏం చెప్పం. మీరు రండి, మీరు ఏమన్నా నేర్చుకోదగింది ఉంటే నేర్చుకోండి, దర్ ఇస్ నథింగ్, ఓకే యూ కమ్ అండ్ గో అనేసి ఇట్ ఇస్ అ వెరీ నైస్ మూమెంట్. ఈ మధ్యకాలంలో మీకు విశ్వగురు అనే బిరుదు కూడా ఇచ్చారు. నిజానికి ఇలాంటి బిరుదులు అవార్డులు వచ్చినప్పుడు ఎంతో మంది మనల్ని అంత గౌరవించి మనల్ని పిలిచి గొప్పవాళ్ళుగా పెద్దవాళ్ళుగా చూస్తున్నప్పుడు మనసులో నిజంగా ఉంటుందా సార్, దీనికి గురువుగారు అసలు నాకేం చెప్పారు, ఇది నాకు 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 ఇది అవసరమా అని అనిపిస్తూ ఉంటుందా, లేకపోతే నేను పడ్డ కష్టానికి వీళ్ళు గుర్తించారని అనిపిస్తూ ఉంటుందా మీకు? యాక్చువల్గా మాకు చాలా మంది ఇలా రికగ్నిషన్ ఇస్తుంటారు అనమాట. సో మాకు లోన్ ఏమనిపిస్తుందంటే యాక్చువల్గా వీ డోంట్ డిజర్వ్ దిస్. ఇది మా గురువు గారి యొక్క శక్తి, ఆయన ఇచ్చిన ఆదేశాలను ఏదో పాటిస్తున్నాం కనుక కొద్దిగా రికగ్నిషన్ వచ్చిందన్నమాట. సో ఈ రికగ్నిషన్ కూడా ఆయన సేవలోనే వాడుకోవడానికి ప్రయత్నిస్తాం. కాకపోతే ఈ విశ్వగురువు అన్న బిరుదుని మా గురువు గారికి ఇచ్చారు. ఈస్ డివైన్ గ్రేస్ ఏసీ భక్తివేదాంత స్వామి ప్రభుపాదుల వారికి ఒక విశేషంగా ఈ కుంభమేళా సమయంలో జరిగిందండి ఈ విశేష ఘట్టం. 13 ఆఖాడాలు ఉంటాయన్నమాట ఈ కుంభమేళను నిర్వహించే ఆఖాడాలు. ఆ 13 ఆఖాడాలు కూడా అంటే వాళ్ళు ఆఖాడాలు అంటే అవి కూడా ఒక ఆచార్య సంప్రదాయం ఉంది, వాళ్ళు కూడా ఒక వైదికంగా ఏదో నేర్పిస్తుంటారు. ఆ 13 ఆఖాడాలు ముందుకొచ్చి కలిసి యునైటెడ్గా ప్రభుపాదుల వారిని విశ్వగురువుగా బిరుదాంకం ఇచ్చారన్నమాట, బిరుదం ప్రసాదించారన్నమాట. అద్భుతం. అది చాలా మాకందరికీ కూడా ఆనందం. మొత్తం ప్రపంచవ్యాప్తంగా హరే కృష్ణ వాళ్ళకి ఇది ఒక ఏమంటారు సంతోషదాయకమైన విషయం అన్నమాట. సో అది బిరుదు ఇస్తూ ఒక ప్రముఖంగా ఉండే ఆ అఖాడాలో ఒక ప్రముఖమైన ఆచార్యులు వారు ఆయన ఏం చెప్పారు అంటే, ప్రభుపాదుల వారికి బిరుదు అనేది ఎలా ఉంది అంటే సూర్యుడికి ఒక చిన్న దీపం చూపించినట్టుగా ఉంది, చంద్రుడు కొనులు పోగు. ఆయన చేసిన ఆ ప్రచారము, ఆయన మన సనాతన ధర్మాన్ని చేయడము. సో ఈ బిరుదు అనేది మేము చాలా లేటుగా ఇచ్చాము అనేసి మాకు బాధగా ఉంది, ఆయనకి ఎప్పుడో ఇవ్వాల్సి ఉండేది. ఇది మా భాగ్యం అనుకుంటా, మాకు ఇచ్చే అవకాశం లభించిందని వాళ్ళు కూడా ఆనందపడ్డారు. ఆ రకంగా ప్రభుపాదుల వారిని ఇప్పుడు ప్రపంచం గుర్తిస్తోంది, అది మాకు చాలా ఆనందదాయకంగా ఉందన్నమాట. మన భారతదేశం నుండి ఒక అతి చక్కటి సాంప్రదాయ ఆచార్యుల వారు మన భారతదేశాన్ని వదిలిపెట్టి మిగతా దేశాలకు కూడా ఈ భగవద్గీతను ప్రచారం చేశారు అంటే అది ప్రభుపాదుల వారు మాత్రం చేసిన. సో అద్భుతం చేసిన వారికి ఆ బిరుదు రావడం అనేది మాకు ఆనందంగా ఉంది. మాకేమన్నా బిరుదులు వస్తే అది ఆయన బిరుదు ఏమంటారు పవర్ వల్ల మాకు వచ్చింది కొద్దిగా.